నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. భారతదేశంలో న్యాయం జరగడం ఆలస్యం అవడానికి ప్రధాన కారణాలలో కేసు విచారణ సుదీర్ఘ కాలం పాటు సాగడం ఒకటి. ముఖ్యంగా సాక్షులకు, బాధితులకు లేదా నిందితులకు కోర్టు సమన్లు మరియు నోటీసులు సకాలంలో అందకపోవడం వల్ల విచారణ ప్రక్రియలు నెలల తరబడి వాయిదా పడుతుంటాయి. ఈ సాంకేతిక లోపాలను, కాలయాపనను పూర్తిగా నివారించేందుకు న్యాయ వ్యవస్థలో ఇప్పుడు ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ ఎలక్ట్రానిక్ ప్రక్రియల ద్వారా సమన్లు జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇకపై కోర్టు సమన్లు, నోటీసులు మరియు ఇతర చట్టపరమైన పత్రాలను కాగితాల రూపంలోనే కాకుండా నేరుగా లబ్ధిదారుల మొబైల్ ఫోన్లకు లేదా ఈమెయిల్ ఐడీలకు డిజిటల్ రూపంలో పంపేలా నిబంధనలను సవరించారు. ఈ నూతన వ్యవస్థ ఏ విధంగా పనిచేయబోతుంది, దీనివల్ల సామాన్య ప్రజలకు మరియు దర్యాప్తు సంస్థలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది పూర్తి స్థాయి విశ్లేషణ ఈ వీడియోలో మనం లోతుగా పరిశీలిద్దాం. నూతన నిబంధనల ప్రకారం కోర్టులు జారీ చేసే ప్రతి సమన్ లేదా నోటీసును సాక్షులు మరియు బాధితుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు అధికారిక సందేశం రూపంలో పంపిస్తారు. దీంతో పాటు వారి ఈమెయిల్ ఐడీలకు కూడా పత్రాల డిజిటల్ కాపీలను ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకవేళ నిర్ణీత సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని పంపినా అది చట్టపరంగా చెల్లుబాటు అవుతుంది. పూర్వపు రోజుల్లో సమన్లు పట్టుకొని పోలీసులు ఇల్లు చుట్టూ తిరగాల్సి వచ్చేది. వ్యక్తులు ఇంట్లో లేరని లేదా ఊర్లో లేరనే కారణాలతో సమన్లు వెనక్కి వచ్చేవి. కానీ ఈ డిజిటల్ విధానం వల్ల సందేశం మొబైల్ కు చేరిన వెంటనే చట్ట ప్రకారం సదరు వ్యక్తికి సమన్లు అందినట్లుగానే కోర్టులు పరిగణిస్తాయి. ఇది సమన్లు అందలేదనే సాకులతో తప్పించుకోవాలని చూసే వారికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేస్తుంది. ఈ డిజిటల్ విప్లవంలో అత్యంత కీలకమైన అంశం పోలీస్ స్టేషన్లు మరియు కోర్టులను ఒకే డిజిటల్ నెట్వర్క్ కిందకి తీసుకురావడం. దర్యాప్తు అధికారులు నమోదు చేసే ప్రథమ సమాచార నివేదిక మొదలుకొని ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, సాక్షుల జాబితా సిద్ధం చేయడం వరకు అన్ని వివరాలను ఆన్లైన్ వ్యవస్థలో భద్రపరుస్తారు. కోర్టులు ఒక కేసు విచారణకు స్వీకరించిన వెంటనే దానికి సంబంధించిన సమన్లను ఆన్లైన్ ద్వారానే స్థానిక పోలీస్ స్టేషన్ కు మరియు నేరుగా సంబంధిత సాక్షి మొబైల్ కు ఒకే సమయంలో పంపిస్తారు. దీనివల్ల మధ్యలో కాగితాల రవాణాకు అయ్యే సమయం ఆదా అవడమే కాకుండా దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత 100% పెరుగుతుంది. పోలీసులు, కోర్టు సిబ్బంది ఎప్పటికప్పుడు కేసుల స్థితిగతులను కంప్యూటర్ స్క్రీన్లపై చూసుకునే వీలు కలుగుతుంది. న్యాయ నిపుణుల అంచనా ప్రకారం ఈ ఎలక్ట్రానిక్ ప్రక్రియల వల్ల కేసుల పూర్వపరాల పరిశీలన మరియు విచారణ సమయం గణనీయంగా తగ్గుతుంది. గతంలో ఒక సాక్షి కోర్టుకు హాజరు కాకపోతే సమన్లు అందాయా లేదా అని నిర్ధారించుకోవడానికే తదుపరి వాయిదా వరకు ఆగాల్సి వచ్చేది. ఇప్పుడు డిజిటల్ రికార్డుల ద్వారా సందేశం చేరిన సమయం, తేదీ స్పష్టంగా రికార్డ్ అవుతాయి కాబట్టి కోర్టులు తదుపరి నిర్ణయాలను వేగంగా తీసుకోగలుగుతాయి. బాధితులకు సకాలంలో న్యాయం జరగడానికి, అలాగే నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడటానికి ఈ వేగవంతమైన డిజిటల్ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. సాక్షులు కూడా తమకు అనుకూలమైన సమయంలో సమాచారాన్ని చూసుకొని కోర్టుకు హాజరయ్యేలా ఈ విధానం సులభతరం చేస్తుంది. అనేక కేసుల్లో సాక్షులు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడానికి భయపడుతుంటారు. పాత పద్ధతిలో పోలీసులు నేరుగా ఇళ్లకు వచ్చే సమన్లు ఇవ్వడం వల్ల సమాజంలో ఒక విధమైన మొహమాటం లేదా ఆందోళన ఉండేది. కానీ ఈ డిజిటల్ సమన్ల విధానం వల్ల ప్రతి ఒక్కరి గోప్యత రక్షించబడుతుంది. సమాచారం నేరుగా వారి వ్యక్తిగత ఫోన్లకే వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే బాధితులు తమ కేసుల తాజా మార్పులను, కోర్టు ఆదేశాలను ఫోన్ల ద్వారానే తెలుసుకునే సౌకర్యం కలుగుతుంది. న్యాయ పరిపాలనా వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంలో మరియు వారిలో నమ్మకాన్ని పెంచడంలో ఈ సరికొత్త ఈ కోర్టుల సంస్కరణలు ఒక మైలురాయిగా నిలుస్తాయని అధికారులు చెప్తున్నారు. న్యాయ వ్యవస్థలో ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్ సంస్కరణలు దేశ పరిపాలన మరియు చట్టాల అమలు తీరులో ఒక కొత్త శకానికి నాంది పలికాయనడంలో ఎలాంటి సందేహం లేదు. టెక్నాలజీని వాడుకుంటూ సమన్లు, నోటీసుల జారీని సులభతరం చేయడం ద్వారా కోర్టుల పనితీరు మరింత పెరుగుతుంది. కాలయాపన లేని పారదర్శకమైన న్యాయం సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి రావడానికి ఈ డిజిటల్ విప్లవం ఒక బలమైన పునాదిగా మారుతుంది. ఫోన్లు మరియు ఈమెయిల్ ద్వారా కోర్టు సమన్లు, నోటీసులు జారీ చేసే ఈ సరికొత్త డిజిటల్ విధానంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఉపయోగపడేలా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.